సరిగా చూసి చెప్పండి. జరిగింది, జరుగుతూ ఉన్నది, ఇకపై జరగబోయేది అంతా కరెక్ట్ గా చెప్తాను. ప్రతిరోజు జనాలందరూ నన్ను వెతుక్కుంటూ వస్తున్నారంటే కారణం ఏంటి? ఊరి నుండి అప్పులు చేశారా ఏంటి? అంత బాగా జనాలు నన్ను నమ్ముతున్నారు, నా జోస్యాన్ని నమ్ముతున్నారు. నేనేం చెప్తున్నానంటే పర్వాలేదు, కంగారు పడద్దు. ఇదంతా శని దశ పూర్తయ్యే వరకే. వచ్చే 7వ తారీఖు నుంచి బుధమహర్ దశ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత ఈ జాతకస్తుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సార్, ఒక్క మాటలో చెప్పాలంటే బుధుడు అనుగ్రహిస్తే లక్షలొచ్చి పడతాయి. కానీ గురువు అనుగ్రహిస్తే ఇలా తొక్కలిస్తాడా? దాన్ని అవతల పడేయండి సార్, కోట్లు కోట్లు ఇస్తాడు. అర్థమైందా? 54వ ఏట ఇతనికి శుక్రదశ వస్తుంది. ఆ సమయంలో ఇతను మన దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. విన్నావా? ఈ జాతకస్తుడికి 8వ బుధుడు ఉచ్చలో ఉండటం వల్ల దీర్ఘాయుషుడు అవుతాడు. 95 సంవత్సరాలు గ్యారెంటీగా బతుకుతాడు సార్. ఒక ఫోన్ చేసుకుంటాను. హలో, ఎవరు? మినిస్టర్ గారా? సార్, కొంచెం వెయిట్ చేయండి, కరెక్ట్గా 4:30కి వస్తాను. థ్యాంక్ యూ. ఎలా సాధ్యం? సాధ్యంగా ఏమవుతుంది? నా చేత జాతకం చెప్పించుకోవాలంటే మన రాష్ట్రపతి దగ్గర నుంచి ఒబామా వరకు వెయిట్ చేయాల్సిందే. అంతే. నేను సెల్ ఫోన్ లో బ్యాటరీ వేయలేదు, నువ్వెలా మాట్లాడావు? వేయలేదా? వేయలేదు. నిజంగా వేయలేదా? వేయలేదు. అదేమిటంటే, ఒక లగ్నంలో 9 గ్రహాలు ఉచ్చలో ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి బ్యాటరీ లేకుండా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. అవేమి పట్టించుకోకండి. తెలిసిందా? ఏంటి అప్పుడప్పుడు మీ అబ్బాయిని చూసి తెలిసిందా, అర్థమైందా అని అడుగుతున్నారు? తర్వాత చెప్తాను, మీరు మిగతాది చెప్పండి. ఈ జాతకస్తుడు 54 ఏళ్ళు వచ్చేసరికి ఈ ప్రపంచాన్నే మహారాజులా ఏలుతాడు. ఇతనికి కోటాను కోట్ల డబ్బేంటి, భవంతులేంటి, మర్యాదలేంటి, చివరిదాకా అంత వైభవంగా బతుకుతాడు. అలాగా? విన్నావా? నేను చెప్పింది విన్నావా? ఇప్పుడు అర్థమైందా నీకు? సార్ ఆపండి సార్. ఇప్పుడు ఏం జరిగిందని మీ వాడిని అలా చావబోతున్నారు? టెల్ మీ సార్. మరేంటయ్యా, ఈ జాతకుడు చచ్చి ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది. నువ్వొక ఫ్రాడ్ అని నమ్మొద్దు అని వీడికి ఎన్నోసార్లు చెప్పాను. కానీ వీడు నా మాట వినకుండా నీ చేతే జోసి చెప్పించుకుంటానంటున్నాడు. అందుకే నేను టెస్ట్ చేశాను. నువ్వు చెప్పిన దాంట్లో ఒకటైనా కరెక్ట్గా ఉందా? ఈ జాతకుడు ఎలా చచ్చాడో తెలుసా నీకు? ఊరి నిండా అప్పులు చేసి ఆఖరికి వీధులంటూ అడుక్కుంటూ కుక్క చావు చచ్చాడయ్యా. వాడి జాతకం చూసి వాడిది దీర్ఘాయుషు కోటీశ్వరుడు అవుతాడో చెప్తావా? నువ్వు జోషుడివి, నీకు జాతకరత్న బిరుదు ఒకటి. మాడుగుల మాధవరావు కాదు, ఫ్రాడ్ అబద్ధాలు రావని పెట్టుకో. ఏదవా నువ్వు బదరా. అమ్మో, సెల్ ఫోన్ ఇక్కడ. సెల్ ఫోన్ పెట్టాను ఏదయ్యా? మీద తీసుకో. ఇలారా ఫ్రాడే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.